యూట్యూబర్గా తన ప్రపంచాన్ని అందరికీ చూపించాలనుకున్నాడు. కానీ ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం అతన్నే చూస్తుంది. కానీ అది మంచిగా చూస్తే అతనికి చాలా ఉపయోగపడేది. వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ డబ్బుల కోసమే అతని యాత్ర చేస్తూ ఇప్పుడు ఏకంగా ఇండియాకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇండియా శత్రుదేశంతో చేతులు కలిపాడు, ఒక స్పైగా పనిచేస్తున్నాడు అనే ఆరోపణలను ఎదుర్కొంటూ బన్నీ సన్నీ యాదవ్ ప్రముఖ యూట్యూబర్ ఇప్పుడు ఎన్ఐఏ చేతిలో చిక్కి వారి విచారణలో ఉన్నాడు. అయితే చూస్తున్నాం పూర్తిగా కూడా ఇటువంటి బైక్ రైడింగ్ చేస్తూ అనేక దేశాలకు వెళ్తున్నాను, మీరు కూడా చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి అన్నాడు. అందరూ చూశారు. యూట్యూబ్లో ప్రేక్షకులు అందరూ కూడా అతనికి ఎప్పుడూ కూడా గ్రాండ్గా వెల్కమ్ చెబుతూనే వచ్చారు. కానీ ఏమైంది, ఒకవైపు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ అనేక మంది చావులకు కారణమయ్యాడు. అంతటితో ఆ ప్రపంచం ఆగిందా? ఆగలేదు. డబ్బు 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 అంటూ కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ యూట్యూబర్స్ అందరూ కూడా ఏకంగా అనేక మంది యువకులకు ఈ బెట్టింగ్ మాఫియాను అలవాటు చేశారు, బెట్టింగ్ ప్రమోట్ చేశారు, అనేక మంది సెలబ్రిటీస్ కూడా చేశారు. అయితే వారు చేస్తే నేను చేయడం తప్ప అనుకున్నాడేమో తెలియదు, కానీ బన్నీ సన్నీ యాదవ్ తాను కూడా దొరికిన ప్రతి యాప్లో కూడా ప్రమోట్ చేస్తూ ఎంతోమంది చావుకు కారణమయ్యాడు. సరే, ఇప్పుడు టాపిక్ అది కాదు. ఏంటి ఆ టాపిక్? అసలు బన్నీ సన్నీ యాదవ్ పాకిస్తాన్కి బైక్ రైడ్ చేయడం కోసమే వెళ్ళాడా, లేకపోతే పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించిన అత్యంత సున్నితమైన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని అమ్మడానికి వెళ్ళాడా? అసలు 2 నెలల పాటు బన్నీ సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఏం చేశాడు అనేది ఇప్పుడు ప్రశ్న. అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఒకవైపు ఇప్పటికే తెలంగాణ పోలీసులు బన్నీ సన్నీ యాదవ్ మీద ఈ బెట్టింగ్ యాప్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీస్ అంటే ఏంటి? అతను కనిపిస్తే తమకు అప్పగించండి అంటూ బన్నీ సన్నీ యాదవ్ మీద లుకౌట్ నోటీసులు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. అయితే అందులో భాగంగానే లుకౌట్ నోటీసులు ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్తాయి, ప్రతి ఏజెన్సీలకు వెళ్తాయి. ఏజెన్సీ అంటే అత్యంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని అంతే సెన్సిటివ్గా ఇన్వెస్టిగేషన్ చేసే టీమ్స్. అందులో ప్రధానంగా ఎన్ఐఏ ఉంది. ఈ ఎన్ఐఏ ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిందో, అనేక మంది ప్రాణాలను పాకిస్తాన్ టెర్రరిస్టులు తీసి ఇండియాకే వార్నింగ్ ఇచ్చారో, ఆ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఎన్ఐఏ విచారణలు, ఎన్ఐఏ దూకుడు చాలా వరకు పెరిగింది. ఇండియాలో అనేక చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం అనేది చాలా చిన్న జిల్లా, ఆ జిల్లాలో కూడా ఒక ఉగ్రవాది ఉన్నాడని గుర్తించింది ఎన్ఐఏ. అంటే మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు హైదరాబాద్, మరోవైపు విజయనగరం, 2 చోట్ల 2 ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తూ అడ్డంగా దొరికారు. వారి దగ్గర నుంచి ఏకంగా మందుగుండు సామాగ్రి, అంటే ఒక పెద్ద విస్ఫోటనం, ఒక బ్లాస్టింగ్ చేయడానికి పూర్తిగా కూడా వారు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాంటి ఏర్పాట్లు చేసే సమయంలో ఉగ్రవాదులను ఎన్ఐఏ పట్టుకుంది. సిరాజ్, సమీర్, వాళ్ళిద్దరి పేర్లు. ఇప్పుడు వారి కోవలోకి ఈ బన్నీ సన్నీ యాదవ్ చేరుకున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకు అసలు ఎన్ఐఏ అదుపులో ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది బన్నీ సన్నీ యాదవ్ని? అతను ఎప్పటిలాగానే బైక్ రైడింగ్స్ చేసుకుంటూ కూడా అనేక ప్రదేశాలకు వెళ్తూ అందరికీ చూపిస్తూ వచ్చాడు. అయితే మొదటిసారి అసలు బన్నీ సన్నీ యాదవ్కు పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇవ్వలేదని మీకు తెలుసా? ఇది నిజం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అతను పాకిస్తాన్లో రైడ్ చేయడానికి వెళ్ళే సమయంలో అతనికి ఒకవైపు పాకిస్తాన్ అథారిటీస్ కావచ్చు, అధికారులు కావచ్చు, అతన్ని ఇండియా నుంచి పాకిస్తాన్లోకి ఎంట్రీ అవ్వడానికి ఒప్పుకోలేదు. మరొకసారి ప్రయత్నించి సుమారు 2 నెలల పాటు కూడా అతను పాకిస్తాన్లో ఉన్నాడు. 2 నెలల పాటు పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశాడు, ఏం చెప్పాడు? ఎందుకంటే పాకిస్తాన్ నుంచి అతను వచ్చిన తర్వాతే ఈ పహల్గామ్ అటాక్ జరిగింది. అయితే అసలు పహల్గామ్ అటాక్కి
ఈ బన్నీ సన్నీ యాదవ్కి పాకిస్తాన్కి వెళ్ళడానికి ఏమైనా లింక్స్ ఉన్నాయా అనేదే ఇప్పుడు అందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. అయితే దీనికి ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా అని మనం ఆలోచిస్తే బన్నీ సన్నీ యాదవ్ నేరుగా అతడు పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇండియా గురించి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు చెప్పాడా అనేది ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే అసలు ఈ బన్నీ సన్నీ యాదవ్ ఎక్కడి నుంచి ఫేమస్ అయ్యాడు? అతడు బైక్ రైడ్స్ చేసుకుంటూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళి కాశ్మీర్ అందాలను చూపిస్తూ కూడా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఆ టూరిస్ట్ ప్లేస్లో అక్కడున్న సీనరీస్ ఏవైతే ఉన్నాయో అద్భుతమైన అందాలను చూపిస్తూ కూడా పూర్తిగా ప్రకృతి అందాలను చూపిస్తూ ఫేమస్ అయ్యాడు. అయితే అక్కడున్న కొన్ని ప్రదేశాలు తనకు తెలుసు. అయితే ఎంతవరకు అతను వీడియోలు తీశాడు, ఆ వీడియో ఫొటోస్లు ఇంకా అతని వద్ద ఉన్నాయా, వాటిని ఏమైనా పాకిస్తాన్లకు ఇచ్చారా? ఎందుకంటే ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు ఒక యూట్యూబర్ని ఉగ్రవాదులకు స్పైగా, పాకిస్తాన్ స్పైగా ఇండియాలో పనిచేస్తుందని ఒక యూట్యూబర్, మహిళా యూట్యూబర్ని అరెస్ట్ చేశారు, కన్ఫామ్ కూడా చేశారు. అదే కోవలోకి ఇప్పుడు తెలంగాణకు చెందిన ఈ యూట్యూబర్ సన్నీ యాదవ్ చేరుకుంటాడా అనేది అందరినీ కలిచివేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తమ మధ్య తరిగిన పిల్లవాడు సడన్గా ఉగ్రవాది కార్యకలాపాలకు సహాయం చేశాడంటే ఆ ఎఫెక్ట్ అంతా వారి కుటుంబం మీద కూడా పడుతుంది. ఎందుకంటే వారి కుటుంబంలో వారు ఏదైతే సన్నీ యాదవ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అతని తండ్రి ఒక చిన్న ఉద్యోగి, ఒక ఫార్మసిస్ట్. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు ప్రస్తుతానికి ఏమీ చేయట్లేదు, చదువుకుంటున్నాడు. ఇతడు పూర్తిగా కూడా అసలు యూట్యూబ్ ప్రపంచం అప్పుడప్పుడు ఎదుగుతున్న సమయంలో యూట్యూబ్ రంగంలోకి వచ్చాడు. అంత సక్సెస్ అవ్వకపోయినా సరే తర్వాత బైక్ రైడింగ్ ముచ్చట అది ఎలాగా అంటే అతనిలో రైడింగ్ చేయాలి, చాలా చాలా ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరిక ఉంది. ఆ కోరిక మేరకు కొద్ది దూరం 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్తూ అలా ప్రయాణం సాగించాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఒక్కసారిగా యూట్యూబ్ ప్రపంచం అతనికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పింది. ఆ గ్రాండ్గా వెల్కమ్ చెప్పిన తర్వాత ఆ వచ్చిన డబ్బులు సరిపోక బెట్టింగ్ యాప్లు చేస్తూ కూడా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు అతడి ఊర్లో సుమారు 6 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. అదేవిధంగా అతని దగ్గర స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి, అదేవిధంగా కారు కూడా ఉంది, 2 కార్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ఒక్కసారిగా ఇంత డబ్బు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ డబ్బు వస్తే ఏంటి, డబ్బుతో పాటు అసలు ఉగ్రవాద కార్యకలాపాలకు ఎందుకు సహాయం చేస్తాడనే ఆలోచన అందరికి రావచ్చు. ఎందుకంటే ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో ఆ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన సమయంలో వచ్చిన డబ్బుని ఎవరు కూడా నేరుగా బ్యాంక్ ఖాతాకి, అతని బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేయరు. అంతా కూడా బ్లాక్ మనీగానే వెళ్తుంది. ఆ బ్లాక్ మనీ ఎలా వెళ్తుంది? హవాలా ద్వారా వెళ్తుంది. అయితే పాకిస్తాన్కి వెళ్ళి 2 నెలల పాటు ఉన్నాడు కదా, ఈ 2 నెలల్లో ఏమైనా లావాదేవీలు జరిగాయా, అక్కడ ఏమైనా ఈ బ్లాక్ మనీని తీసుకున్నాడా, లేకపోతే ఆ పరిచయాల్లోనే ఈ హవాలా ఇదంతా జరిగిన సమయంలో కూడా ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించాడా అనే అనుమానం ఉంది. అయితే ఎటువంటి అనుమానం లేకపోతే ఆధారాలు లేకుండా ఎన్ఐఏ అంత సెన్సిటివ్గా ఇన్వెస్టిగేషన్ చేసే ఎన్ఐఏ టీమ్స్ అతన్ని అదుపులోకి తీసుకోవాలనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే చాలా సీక్రెసీగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో 2 ఏజెన్సీస్, ఒకటి రా, అదేవిధంగా ఎన్ఐఏ, ఈ 2 కూడా చాలా చాలా పవర్ఫుల్. అలాంటి పవర్ఫుల్ ఏజెన్సీస్ అందులో ఒకటి ఎన్ఐఏ ఇప్పుడు ఒక యూట్యూబర్ని అదుపులోకి తీసుకుందంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అసలు మన పక్కన, ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం ప్రాంతాల్లో ఉన్న ఒక యువకుడు అతడు కూడా ఉగ్రవాది కార్యకలాపాలకు సహకరించాడు అంటే ఇక దేశవ్యాప్తంగా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియా వాటిని తిప్పికొట్టింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో మొత్తం పాకిస్తాన్కి ఒక్కసారిగా వణుకు పుట్టించింది. ఇలాంటి సమయంలో స్లీపర్ సెల్స్ చాలామంది కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి యాక్టివ్ అయ్యేవారే ఇప్పుడు ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు. అయితే ఇందులో ఈ విధంగా సోషల్ మీడియా నెట్వర్క్స్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కూడా ప్రజల తరఫున చూస్తుంది. ఎందుకంటే తమ మధ్య తిరుగుతూ ఈ విధంగా కయ్యాడుతూ ఉన్నవారే ఇప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారు అంటే మాత్రం
ఒక ప్రశ్నే. అయితే పూర్తిగా ఎన్ఐఏ ఏం చెప్తుంది? ఇప్పటి వరకు ఎన్ఐఏ నుంచి అఫీషియల్గా ఎటువంటి సమాచారం లేదు. కనీసం బన్నీ సన్నీ యాదవ్ తల్లిదండ్రులు సైతం కూడా ఎవరు సమాచారం ఇవ్వలేదు. ఈ సమాచారం ఎప్పుడు వస్తుంది? ఒకవైపు బన్నీ సన్నీ యాదవ్ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళైతే అసలు మాకేం తెలియదు, అదేవిధంగా మా అబ్బాయి అలాంటి వాడు కాదు అని కూడా అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లోతుగా జరిగిన తర్వాత పూర్తిగా కూడా తెలియాల్సి ఉంటుంది. అయితే మీరేమనుకుంటున్నారు? నిజంగా బన్నీ సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ చేసి ఆ తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా సహకరించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.